సార్ ఇప్పుడు చిన్నప్పుడు మీరు బట్టలు కుట్టించుకునే వాళ్ళ కొనుక్కునే వాళ్ళము. అది కూడా కొనుక్కునే వాళ్ళము. అది కూడా తాను తీసుకుంటారు మా ఫాదరు. ఆ తాన్లో మేము ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురు అన్నదమ్ములతో ఆ తాన్లో నుంచి కట్ చేసి టైలర్ దగ్గర పోతే కట్ చేసి షర్ట్లు కుడతారు. షర్ట్లు కానీ ప్యాంట్ కానీ తాన్లో తీసుకుంటారు. ఇట్లా రెడీమేడ్స్ అనేది అప్పుడు లేవు. ఇప్పుడు వచ్చినాయి రెడీమేడ్. అసలు పండుగ ఎన్ని రోజుల ముందు పండుగ అంటే మేము అప్పుడు టైలర్ దగ్గర బిజీ కాబట్టి ఒక 15 రోజులు నెల రోజుల ముందే కుట్టించుకొని ఇప్పుడు టైలర్ దగ్గర ఇస్తాం అనమాట. నెల రోజుల ముందే టైలర్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పండగకు ఒక రోజు అటు ఇటు ఇస్తారు. పర్వాలేదు అడ్జస్ట్ చేసుకోవడమే. వంటలు ఎలా ఉంటుంది సార్? వంటలు ఇంట్లో చేసుకోవడమే. బయట ఎక్కడ దొరకవు. స్విగ్గీ జొమాటో అలాంటివి లేవు కదా అప్పట్లో. ఇంట్లో ఖచ్చితంగా అమ్మ తెల్లారుజామున లేయడము, 3 గంటలకు 4 గంటలకు లేయడము, స్నానం గీయడం చేసేసి వంట వార్పు అనేది చేసి వంటలు ఇంట్లోనే చేసేవాళ్ళు. అందరం కడుపు తినేవాళ్ళము. ఇప్పుడు మాదిరి పరిస్థితి కాదు. అందుకే రోగాలు తక్కువ. అప్పుడు రోగాలు అందుకే తక్కువ. పిండి వంటలు సార్? పిండి వంటలు కూడా ఇంట్లోనే. ఏమేమి చేస్తుంది అప్పుడు? అది మా అరిసెలని, తర్వాత బొప్పట్లని రకరకాలుగా చేసేవాళ్ళు. ఒక 5-6 రకాలు చేసేవాళ్ళు. తర్వాత పాయసం ఉండేది, శనగబెడల పాయసము. అది ఫేమస్. అప్పట్లో స్వీట్ అంటే శనగబెడల పాయసమే. అంటే ఎవరింట్లో అయినా పెళ్లిళ్ళకైనా అదే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి అంటే ఇంకా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి చెప్పలేదు. అంటే రోగాలు వచ్చేదానికి ఏదేది ఫుడ్ కావాలో అవన్నీ తింటున్నారు ఇప్పుడు. బట్టలు ఇప్పుడు ఇన్స్టెంట్ అయిపోయినాయి. అన్ని ఇన్స్టెంటే. బట్టలు ఏంది, కాఫీ పొడి కూడా, కాఫీ పౌడర్ ఉంటది కదా. మేము పిల్లప్పుడు ఎట్లా వాడామంటే అమ్మ అది విత్తనాలు తీసుకొని ఏంచి దంచేది అనమాట. దంచి జల్లిచ్చి ఆ కాఫీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ. ఇన్స్టెంట్ వల్ల రోగాలే కదా.